హాయ్ అండి అందరికీ. ఈరోజైతే పాపకి స్కూల్ బుక్స్ తీసుకోవడానికి అని చెప్పి వచ్చాము. స్కూల్లో అయితే ఓపెన్ చేసేసారు కదా! ఇంకా మా పాప అయితే ఎల్‌కేజీ కంప్లీట్ అయ్యి యూకేజీకి అయితే వచ్చింది. ఇంకా తనకి బుక్స్ అయితే తీసుకోమన్నారని చెప్పి గోల గోల ఇంట్లో. ఇంకా సరే అని చెప్పేసి ఈరోజు బుక్స్ తీసుకోవడానికి అని చెప్పి వచ్చాము. ఇంకా యూకేజీ బుక్స్ వచ్చేసి 2800 అంట. నేనైతే చాలా షాక్ అయిపోయాను. కొన్నైతే టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు. మిగతావన్నీ కూడా నోట్ బుక్స్ 15 అయితే ఇచ్చారు. 15 నోట్స్‌లో అయితే తనేం రాస్తదో నాకైతే అసలేమీ అర్థం కావట్లేదు. ఇలాగైతే రాబోయే రోజుల్లో బ్రతకడం చాలా కష్టము. ఈ పిల్లలకి స్కూల్ బుక్స్, స్కూల్ ఫీజులు కట్టుకున్నప్పటికే మనకొచ్చిన జీతం అంతా అయిపోద్దేమో నాకు తెలిసి. మేమైతే గవర్నమెంట్ స్కూల్‌లోనే చదువుకున్నామండి. నేను, మా అన్నయ్య కూడాను. మేము స్కూల్‌కెళ్ళిన టైంలో అయితే మాకైతే బుక్స్, అలాగే బ్యాగులు, యూనిఫాము అన్నీ కూడా ఫ్రీగానే ఇచ్చేవారనమాట గవర్నమెంట్ నుండి. ఇప్పుడిప్పుడైతే ఇంకా మారిపోయింది. చాలా బాగా పెడుతున్నారు ఫుడ్ కూడాను. అలాగే స్కూల్ బ్యాగ్స్, బుక్స్, షూస్ అన్నీ కూడా స్కూల్ తరపునే అన్నీ ఇస్తున్నారు. గవర్నమెంట్ నుండి వస్తున్నాయి. నన్నడిగితే ఇప్పుడు ప్రైవేట్ కంటే గవర్నమెంట్ స్కూల్లే బెటర్. కానీ ఇప్పుడు జనాలు ఎలాగున్నారంటే వాళ్ళు చదివిస్తున్నారు, మేము చదివించలేము అన్నట్టుగా ప్రెస్టేజ్ కోసమని చెప్పేసి వేసేస్తున్నారు. కానీ నాకు తెలిసి గవర్నమెంట్ స్కూలే చాలా బెటరు. మీరేమంటారు?